కొత్త సంవత్సరం ఏముంది, ఇది యాక్చువల్లీ నాకు లేదన్నమాట. అంటే నా లైఫ్లో 2015 నుంచి ఇది నేను ఎరైజ్ చేసేసాను. సో 5 PM నాకు నా లైఫ్లో అంత ఉల్టా వల్టా చేసిన రోజు ఇది. యాక్సిడెంట్ ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్ అయిన రోజు ఇది. అంటే అందరూ చనిపోయిన రోజు ఇది. డాక్టర్ చెప్పినట్టే ఫాదర్ వింటూ ఉంటారు కదా, సేమ్ అలాగనే ఉంటుంది. మా నాన్న నేను చెప్పింది ఏ రోజుకు కూడా నువ్వు వద్దు చెయ్యకు, నేను చెయ్యను, అది చెయ్యి నాన్న అంటే రెడీ. అదొక్కటి జరగపోయి ఉంటే మేబీ బాగుండేది. నేను ఈరోజు ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఉండేదాన్నేమో. అంటే మీ ఫ్యామిలీస్ మళ్ళీ వెళ్ళి చూస్తారు. 100 days కాదు కదా, సంవత్సరం 1000 days అనేది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని చూడలేదు తను. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. హాయ్ హలో అందరికీ నమస్కారం. మెయిన్లీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్ ఈరోజు 31st మేము ఈ వీడియో చేస్తున్నాం అనమాట. ఇంకా 12 o'clock కాలేదు. అంటే మీరు నెక్స్ట్ ఇయర్ చూడబోతున్నారనమాట. మేము ఈ ఇయర్ చేసామన్నమాట. సో మీకు ఈ వీడియో మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. చెప్పండి. ఎస్, అందరూ ఏమేమి ప్లాన్స్ చేసుకున్నారు, ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, సో ఒక్కసారి కొత్తగా ఎలా చేసుకున్నారు కొంత కమెంట్స్తో పెడితే మేము చూసి నెక్స్ట్ ఇయర్ దాన్ని ట్రై చేస్తాము. బాగుంటే మాత్రం ఎలా ఉంటే చేయమన్నమాట. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఆల్రెడీ చేసుకుని ఉంటారనమాట. సో నాకు అంటే 2015 నుంచి నాకు ఎటువంటి అంటే సెలబ్రేషన్ ఇవన్నీ నచ్చదు. అండ్ న్యూ ఇయర్ ఈ కొత్త సంవత్సరం ఏముంది, ఇది యాక్చువల్లీ నాకు లేదన్నమాట. అంటే నా లైఫ్లో 2015 నుంచి ఇది నేను ఎరైజ్ చేసేసాను. న్యూ ఇయర్ అని సెలబ్రేషన్ చేసుకోవడానికి దాన్ని బదులుగా బ్యాడ్ ఇయర్ అని నేను సెలబ్రేషన్ చేసుకుంటాను. బికాజ్ ఈ 31st ఏముంది అంటే ఈరోజే నేను వీడియో చేస్తున్నాం కాబట్టి మేబీ మీ అందరికీ ఆఫ్టర్ 2 days ఇది రాబోతుంది. ఈ 31st అనేది నా లైఫ్లో మళ్ళీ రాకూడదు అని నేను కోరుకుంటా. నాకనే కాదు, నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏముంది, సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిన ఎవరికైనా ఈ 31st రాకూడదని నేను కోరుకుంటా. బికాజ్ ఎస్, నేను ఎందుకు బ్యాడ్ ఇయర్ అనుకుంటా, ఎందుకు నాకు బ్యాడ్ ఇయర్ అవుతుంది, ఎందుకు నేను అలా అనుకుంటున్నాను అంటే ఈ 31st అంటే డిసెంబర్ 31st 2015. సో 5 PM నాకు నా లైఫ్లో అంత ఉల్టా వల్టా చేసిన రోజు ఇది. తారుమారైన రోజు ఇది. అంటే 5 PM యాక్సిడెంట్ ఫ్యామిలీ మొత్తం యాక్సిడెంట్ అయిన రోజు ఇది. అంటే అందరూ చనిపోయిన రోజు ఇది. అంటే నాన్న ఉన్నారు నెక్స్ట్ డే వరకు. మాట్లాడుతుంటేనే వాయిస్ వణుకుతుంది. అంటే ఎవరికి జరగకూడదు, అలా జరిగిందనమాట. మైట్ బి ఈ 2015 బిఫోర్ చాలా బాగా సెలబ్రేషన్ చేసేవాళ్ళము. ఈ 31st అనేది ఏముంటుందంటే మా ఇంట్లో మేమందరం మ్యాంగ్లూర్ వెళ్తాము. అక్కడంతా కోలా జరుగుతుంది. మెయిన్లీ కోలా 31st మనం స్టార్ట్ చేస్తే 12 o'clock అయ్యి అది అర్లీ మార్నింగ్ వరకు. కోలా ఇన్ ద సెన్స్ మీరు కాంతారా మూవీలో చూస్తుంటారు కదా, అది వేసుకోవడము, ఆ దేవుడు మన బాడీ మీద రావడం, అవన్నీ మా ఇంట్లోనే అవన్నీ సెలబ్రేషన్ చేస్తారు. అవన్నీ అంటే ఆ కోలా కడతారనమాట.
కట్టడం అంటే ఆ వేషం వేసుకోవడము, దానికి మన భాషలో అది కోలా కట్టడం అని అంటారు. అది మనం ఈ న్యూ ఇయర్లో మనం చేసేవాళ్ళం. ఈ 31st నైట్ 6 నుంచి స్టార్ట్ అవుతే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 PM 6 ఆ దేవుడు అంటే బాడీ మీద వెళ్ళిపోయి మనకు అందరికీ ప్రసాదం ఇచ్చి హింగార అంటారు. అది అంటే నేను చెప్పాను కదా, ఈ కొబ్బరి పువ్వులు ఉంటాయి కదా, అది అందరికి ఇచ్చేసి ఆశీర్వాదం చేసి బాడీ మీద నుంచి ఆ దేవుడు బయటకు వెళ్ళేది 6:30 7 అవుతుంది. అది అందరూ ఫ్యామిలీ మొత్తం దీని గురించి అడుగుతూ ఉంటారు కదా, ఎలా ఉంటుంది అంటే ఫ్యూచర్లో ఎలాంటి సంవత్సరం ఎలా ఉంటుంది అవన్నీ కనుక్కుంటారు కదా. అట్లాంటి అవన్నీ కంప్లీట్ అయ్యి మొత్తం ఊడు ఎవరెవరి నుంచి వచ్చి ఉంటారో వాళ్ళందరికీ కొంతమందికి అవన్నీ చెప్పి అదొక సంప్రదాయం ఉంది అనమాట. అదంతా అయిపోయేవారు అంటే టైం ఒక 7:30 8:30 అవుతుంది. సో ఇలా మన న్యూ ఇయర్ చేసుకునే వాళ్ళం. యా. సో బట్ 2015 నుంచి ఎలా అయిపోయిందంటే కంప్లీట్ నేను షాడోలో ఉండిపోయాను అనమాట. స్టిల్ దాని నుంచి బయటకు రావడానికి టైం పడుతుంది. అదంటే ఈజీ థింగ్ కాదు. మనం చెప్పగానే అయ్యో మర్చిపోదాం నో, నాట్ పాసిబుల్ అది. ఎస్, చిన్న ఇన్సిడెంట్ ఏమంటే యాక్చువల్లీ 28కి మనం టెంపుల్కి వెళ్ళామన్నమాట. ధర్మస్థల, కల్సా, కుక్కే, హోర్నాడు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనం రిటర్న్ అవుతున్నాం 31కి. సో ఈ 31st రిటర్న్ అయిన ఆ ఒక చిన్న సిచ్యువేషన్, అదొక ఇన్సిడెంటు అది ఎంతవరకు మన లైఫ్లో అంత తారుమారు చేసిందంటే మీ అందరికీ తెలుసు. ఇంకొకటి ఏమంటే ఆ యాక్సిడెంట్ ముందు నేను ఎప్పుడు కూడా నా నాన్నకి, నేను మొన్ననే రాజారాణి మూవీ చూశాను. దాంట్లో అదే నయనతార అండ్ సత్యరాజు ఫాదర్ డాటర్ది ఒక బాండింగ్ ఉంటుంది అనమాట. మా దాంట్లో ఆల్రెడీ సెలబ్రేషన్ పెట్టారు. కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను బికాజ్ ఆ వాయిస్లో నా వాయిస్ వినిపించదు కాబట్టి. యా, ఆ రాజారాణి మూవీ చూసినప్పుడు వాళ్ళిద్దరిది ఒక ఫాదర్ అండ్ డాటర్ ఆ బాండింగ్, అంటే డాక్టర్ చెప్పినట్టే ఫాదర్ వింటూ ఉంటారు కదా, సేమ్ అలాగనే ఉంటుంది. మా నాన్న నేను చెప్పింది ఏ రోజుకు కూడా నువ్వు వద్దు చెయ్యకు, నేను చెయ్యను, అది చెయ్యి నాన్న అంటే రెడీ. పోదామంటే పోద్దాం, వద్దు అంటే వద్దు, అలా ఉండేవాళ్ళు. అంటే నేను లక్కీ గర్ల్ అన్నమాట. దానికి అన్నింటికి నేను ఏం చెప్పినా అంటే మంచిగానే చెప్తాను, అంత ఏం తెలివి లేనే కాదు. బట్ తెలివి లేనప్పుడు కూడా, అంటే చిన్నప్పుడు ఏమైనా తెలియకుండా ఏమైనా చెప్పినా కూడా నాన్న హీస్ టు ఎస్ ఓకే చేద్దాం అలా అనేవాడు. సో ఆ మూవీ చూసి నాకు అదే గుర్తుకొచ్చింది. సో ఏం చెప్పినా వినే మా నాన్న ఆ రోజు 28 టెంపుల్కి ఉంటుంది కదా, దర్శనం చేసుకునే ముందు మా నాన్నకి నార్మల్గానే చెప్పాను నేను, నాన్న ఈసారి టెంపుల్ వద్దు, నెక్స్ట్ టైం వెళ్దాం. ఎందుకంటే మన న్యూ ఇయర్కి నాకు మన కాలేజ్లో అందరూ ట్రిప్ వెళ్తారు కదా అందరూ, అది పెట్టారనమాట. సో అందరూ వెళ్తున్నారు, నేను వెళ్తా, ఈసారి వద్దు నెక్స్ట్ వెళ్దామా అని. బట్ నాన్న ఫస్ట్ టైం నాకు అంటే నా మాట వినకుండా నాన్న చెప్పిందంటే వద్దు నాన్న, ఇప్పుడు మనము మన ఇయర్ ఎండ్ అవుతుంది కదా, మనం వెళ్ళాల్సిందే, పూజ ఇవ్వాల్సిందే, అక్కడ అన్నసంతర్పణ ఉండింది నా మీద దేవుడికి, అది అనుకున్నది ఉండింది అనమాట. ఏమంటారు దాన్ని, మొక్కుబడి అని ఉంది. సో అది ఇవ్వాల్సిందేమా, ఇయర్ ఎండ్ లోపల ఇవ్వాలి, సో వెళ్దామని అంటే అది నేను కూడా ఒక్కసారి అడిగాను, నాన్న వద్దు నాన్న అనేది ఒక్కసారిగా, అంటే ఈ అల్లరి చేసి ప్రెషర్ చేయలేదు, ఒక్కసారి నాన్న దానికి వద్దు నాన్న కూడా ఉల్టా చెప్పాడు. అంటే నేను నాన్న మాట నాన్న వినలేదు, నాన్న మాట నేను ఆల్రెడీ వినేసా. బట్ నేను పుట్టినప్పటికీ నేను 17 ఇయర్స్ వరకు నాకు ఆ నాన్న ఏ రోజు కూడా నాకు వద్దు అనింది లేదు, చెయ్యను అనింది లేదు. నేను ఏ రోజు కూడా వద్దు అనింది ఎప్పుడు కూడా సాధించుకోలేక ఉంది దాన్నే కాదు. అసలు ఏం చెప్పినా ఉల్టానే, కావాలంటే కావాలంతా. సో
సో ఆ 1 డే 28 మనం 27 26 డిసైడ్ అయ్యాం వెళ్దామని. ఆ 1 డే నాన్న నా మాట వినలేదు, బట్ నేను నా నాన్న మాట వినేసాను. సో ఆ రోజు మేబీ నేను అల్లరి చేస్తుంటే మా నాన్న మా మాట వింటుంటే మేబీ అది అయ్యేది కాదు. నేను బట్ కానీ తలరాత డెస్టినీ ఎలా రాసింటే అది ఏం చేసే కాదు. ఎస్, నాన్న ప్రాణం అప్పటికేనే వెళ్ళాలి అని ఉండింది. నాన్న తలలో ఇన్ని ఇయర్స్ అయిపోయింది, వెళ్ళిపోయి ఇంకా అంటే నా తలరాతలో కూడా ఇంకా నువ్వు ఒకదాన్ని గడపాలి అంటే లాస్ట్ ఇయర్ నుంచి కాదు, తను వచ్చేంత వరకు అంటున్నా. సో నువ్వు ఒకదాన్ని గడపాలని ఆల్రెడీ రాసి పెట్టిందేమో. అంటే సిచ్యువేషన్స్ ఎలా మారుతాయి చూడండి. ఎప్పుడూ ఇలా ఉండేది, ఇలా కాదు ఇలా ఉండేది అంటారు కదా. సో ఆ ఒక్క దాంట్లో ఎవరు ఏ మాట వినాలని లేదు, అదంతా ఇలా ఉల్టా అయిపోయింది. వినేవాళ్ళు వినేశారు, విన్నవాళ్ళు వినేశారు, అంటే ఉల్టా అయిపోయింది. సో అదొక్కటి జరిగిపోయి ఉంటే మేబీ బాగుండేది. నేను ఈరోజు ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఉండేదాన్నేమో. అంటే ఈ న్యూ ఇయర్ అనేది చిన్నపిల్లలకి, ఇప్పుడు మనకి ఫ్యామిలీ ఉండే వాళ్ళకి వేరే ఏం ఆలోచన ఉండదు. డెఫినెట్లీ ఫ్యామిలీ లోపల లెవెల్స్ ఫ్రెండ్స్ ఫుల్ మస్తు ఎంజాయ్ చేస్తారు ఈ న్యూ ఇయర్ అనేది. మేబీ నేను అది జరగపోయి ఉంటే మేబీ బాగుండేదాన్నేమో. అలా ఇప్పుడు కూడా బాగున్నాను. నేను అనుకుంటూ ఉంటాను, నేను యాక్చువల్లీ నిన్న నుంచి 31st వస్తుందంటే నేను లేదు నేను ఫీల్ అవ్వకూడదు, అసలు ఏడవకూడదు, నా బాధ ఇంకా తనే ఉంది కాబట్టి ఇంకా తనకి తెలియకూడదు అని చాలా ట్రై చేసి ఇంకా ఫోర్స్ఫుల్లీ ఏదో ఒక అల్లరి చేస్తున్నా. బట్ అది అంటే ఎందుకంటే పక్కనున్న వాళ్ళకి వాళ్ళ హ్యాపీనెస్ని మనం తీసుకున్నట్టు అయిపోతుంది. అంటే ఎప్పుడు కూడా మన బాధను పక్కనున్న వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ని మనం బ్యాడ్ చేయడము, అది అలా కాదనమాట. ఒకసారి కమిట్ అయితే అది ఈవెన్ హ్యాపీనెస్ అయినా కానీ సాడ్ అయినా కానీ వేర్ పార్ట్ ఆఫ్ దట్ అనమాట. అలా అని చెప్పి ఒకటేసారి పెయిన్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు తీసుకొని హ్యాపీనెస్ మాత్రం మనం షేర్ చేసుకోవడం అలా కాదు నా మైండ్ సెట్ అప్పటి నుంచి. ఓకే, బట్ ఈవెన్ నేను కూడా చెప్పాను అనమాట న్యూ ఇయర్ నేను ఎందుకంటే తనకి దీని నుంచి తీసుకోవాలని చాలా ట్రై చేశాను. బట్ కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళని రీప్లేస్మెంట్ ఎవరు చేయలేము. బట్ ఎంత ట్రై చేసినా అది నా వల్ల కాలేదు. బట్ ఈవెన్ దో నేను కొద్దిగా ఫోర్స్గా తను కొద్ది చిరాకు పడినా పర్లేదు అని చెప్పేసి ఇట్స్ ఓకే. పాప పొద్దు నుంచి ఎంతగా దానికోసమే ఈరోజు ఫోటోషూట్ కూడా పెట్టుకున్నాను నేను. అది మైండ్లో రాకూడదు అని. అరే అట్లీస్ట్ దీనిలో ఏమైనా కొంచెం మర్చిపోతాను అని ఆ ఒక్క దానికోసమే లాస్ట్ ఇయర్ అమ్మ వాళ్ళందరూ ఇక్కడే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఇక్కడే పెట్టించారు అనమాట. బట్ కానీ నాకు డేట్ ఏమంటే నాది ఆఫ్టర్ బర్త్డే అని చెప్పి అనుకున్నాను. నాకు క్లారిటీ ఉండలేదు డేట్, అదే ఇన్సిడెంట్ ఎప్పుడైందని చెప్పేసి. బట్ లాస్ట్ ఇయర్ తను 31st ఫుల్ డల్ అయిపోయి నేను అది గుర్తు లేకుండా ఏం చేసాను, తీసుకొచ్చి కేక్ అన్ని కట్ చేసి ఫుల్ ఏడుస్తుందంటే ఎందుకు ఏడుస్తుంది, తెచ్చిన కేక్ బాగాలేదని ఏడుస్తుందా ఏం అర్థం కాలేదనమాట. బట్ ఏమంటే తను 2 days నుంచి డల్ అయిపోయింది 31st వస్తుందని చెప్పి. నాకు ప్రాపర్గా లేదు. బట్ కానీ తను చెప్పిన తర్వాత నాకు సడన్గా ఓకే 31st ఈవెన్ తను చేసుకుని నేను ఎందుకు చేసుకోని చెప్పి ఈవెన్ నేను కూడా అంత చేసుకోలేదు. ఈ ఇయర్ కూడా 31st మేము చేసుకోకూడదు ఫుల్ డిసైడ్ అయినాం అనమాట. చేసుకోకూడదు, ఎప్పుడు మనం ఈ ఇన్సిడెంట్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి అనేది ఏం కాదు. దాన్ని ఈ సెలబ్రేషన్ మోడ్కి తీసుకొని వెళ్ళాలంటే కూడా నా మైండ్ రావట్లే. అది అంటే వై అని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఎప్పుడు కూడా అది ఆల్రెడీ జరిగి దాంట్లో మనం మళ్ళీ రిటర్న్ తీసుకోవడానికి అవ్వదని కూడా తెలుసు. బట్ తెలియకుండానే దానికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ రోజు అనేది ఒక డార్క్ డే, అసలు బ్లాక్ డే. అది ఎందుకంటే ఇమాజిన్ కూడా అవ్వదు. అండ్ ఇంకొకటి ఏమంటే అందరూ పోయారనమాట, నాన్న మాత్రమే నెక్స్ట్ డే అంటే January 1st ఎర్లీ మార్నింగ్ 3-4 PM వరకు ఉన్నారు. బట్ లాస్ట్ మూమెంట్లో కూడా నేను నాన్న ఫేస్ చూడడానికి అవ్వలేదు నాకు. అంటే ఈ న్యూ ఇయర్ ఎంత
ఎంత నాకు ఒక ఇక్కడ లోపల కంజెస్టెడ్ ఫీలు, తర్వాత ఒక సఫకేషను, అంటే ఒక ఒక రకమైన గలీజ్ డే చెప్పాలంటే. ఒక ఒక అలాంటిది ఎవరికి ఎవరికి రాకూడదు. సో దీన్ని నేను మర్చిపోలేకపోతున్నాను. బట్ యాక్చువల్లీ చాలా ట్రై చేస్తున్నాను. స్టిల్ మనుషులు కాబట్టి మనం అంత ఈజీగా మర్చిపోలేము. బట్ స్టిల్ తప్పదు, కొన్ని కొన్ని మనం మూవ్ అని అవ్వాలి కాబట్టి. నేను ఆల్రెడీ నేను ఏడవట్లే, నాకు ఏడుపు రావట్లేదు. బికాజ్ ఏం చేస్తాం, మా తలరాత ఇంతే ఉండింది కాబట్టి నువ్వు లైఫ్ ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా లీడ్ చేయాలనేది మేబీ మా తలరాతలో రాసింది కాబట్టి నేను వెళ్ళిపోయాను. బట్ అట్లా అలాగే వాళ్ళ ఆశీర్వాదం కూడా ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి ఈ రోజు మా కాలం మీద మేము నిలబడి మా లైఫ్ చెప్పాలనుకున్నానంటే, ఇన్ని రోజులు మేము బ్లాగ్ చేస్తుంటే అక్కడెక్కడ చేసేవాళ్ళము, బట్ తెలియకుండా మేము ఈ రోజు ఇక్కడే చేసాము. బట్ ఇదే బ్లాగ్ లో వెనకల నాన్న లాగ్ లో ఉన్నారు కదా. టు బీ హానెస్ట్ అండ్ ప్రామిస్గా చెప్తున్నాము, మేము ఏ రోజు కూడా అంటే స్టిల్ మా నాన్న అక్కడ చూస్తున్నారు. బా నిజమమ్మా, నాకు ఇప్పుడు సడన్ గా గుర్తుకొచ్చింది తక్కని చెప్పి చూడగా, అందరూ ఉన్నారు నాన్న అమ్మ అమ్మ అక్కడ మా తాత. సూపర్. దీనికంటే ఏం కావాలి అంటే నాన్న ఇప్పుడు కూడా మమ్మల్ని చూస్తున్నారు, నువ్వు బాధపడకు అనే దాంట్లోనే ఉన్నారు. ఎంత నవ్వుతూ హ్యాపీగా ఉన్నారు. అబ్బా నేను కూడా హ్యాపీగా. సారీ అండ్ ఒకటి నేను ఇది పర్టికులర్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే చాలా మంది లాస్ట్ వ్లాగ్ లో మేము దీనికి బీచ్కి వెళ్ళామంట, బీచ్లో తన ఫ్యామిలీ గుర్తొచ్చామని చేస్తే చాలా మంది ఒక్కొక్కలాగా, అంటే నేను పర్టికులర్గా చెప్తున్నాను కొంతమందికి. ఇప్పుడు ఎవరో ఈ వ్లాగ్ చూస్తున్నారో వాళ్ళకి జస్ట్ ఒక చిన్న క్వశ్చన్ అనమాట. మీరు ఒక కళ్ళు మూసుకొని మిమ్మల్ని ఎవరైతే మీరు చాలా ఇష్టపడతారో ఒక్కసారి కళ్ళు మూసుకొని తలుచుకోండి, ఒక 2 సెకండ్లు తలుచుకోండి. తలుచుకున్న 2 సెకండ్ల తర్వాత వాళ్ళు ఈ సెకండ్స్ లేరని ఒక్కసారి ఇమాజిన్ చేసుకొని చూడండి. ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అసలు టచ్ వుడ్ కాకూడదు, బట్ జస్ట్ ఇమాజిన్ చేసుకొని ఒక్కసారి చూడండి. మీకు ఇష్టమైన వాళ్ళు సడన్గా ఇట్లా లేరు అని పిలవగానే మీకు ఫస్ట్ అనిపించేది మైండ్లో ఏమనిపిస్తుంది? పెయిన్ అనిపిస్తుంది కదా. అరే తన బాధ తను పడితే చాలామంది నేను విన్నాను, అమ్మాయి ఎందుకు ఊరికే సింపతి అంటారు, క్రయింగ్ బేబీ అంటారు. అరే మనుషుల మీరు నాకు అర్థం కాదబ్బా, అసలు కాదయ్యా. అంటే నీకు జన్మనిచ్చిన తల్లి, నీకు బతుకు నేర్పిన నాన్న, ఫ్యామిలీ లేరు అంటే ఒకటేసారి ఒక్కొక్కసారి వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూలు చనిపోవడం వల్ల ఓకే ఫైన్, దట్ ఈస్ డెస్టినీ అంటారు. కానీ ఒక ఇన్సిడెంట్లో ప్రతి ఒక్కరూ పోయారంటే అరే వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు ఏడవడంలో తప్పేముంది అబ్బా, దాంట్లో సింపతి ఏంది, దాంట్లో మళ్ళీ క్రయింగ్ బేబీ ఏంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అబ్బా, నీ ఫ్రెండ్ కానీ లేదా మీ ఇంట్లో ఎవరైనా నీకు ఇష్టపడే ఒకరు ఎవరైనా కానీ లేరు అన్న ఫీలింగ్లోనే మీరు ఎంత బాధపడతారు. అలాంటిది రియాలిటీలో లేరు వాళ్ళు అసలు. అలాంటి దాంట్లో బాధపడడం తప్పేముందబ్బా. అరే మనుషులు అబ్బా, మనము సీరియస్గా చెప్తున్నాను, వీఆర్ సెంటిమెంటల్ ఫూల్స్ 100%. మనము ఎమోషన్స్. నేను నా బాధ కంట్రోల్ చేసుకోలేను అవదు అది. మేబీ మీరు అయి ఉంటారు, ఎవరు మెసేజ్ పెట్టుంటారు, మీరు అయి ఉంటారు. చాలా మంది మీకు ఆ ఫీల్ చాలా మంది మాట్లాడతారు. నాకు నిజం చెప్తున్నాను, అది ఎవరెవరు ఏమన్నా అనుకోండి, అది నేను డైరెక్ట్గా చెప్తున్నాను. మీరు ఒక్కొక్క షోలలో కీర్తి గురించి మాట్లాడతారు కదా, ఆర్టిస్టే నేను చెప్తున్నాను. కొంతమంది ఆర్టిస్టు తన గురించి చెప్తారు కదా, తన సింపతితో ఏదో ఆట ఆడింది, సింపతితో గేమ్లో చేసిందని చెప్పేసి. జస్ట్ మీరు ఒక్కసారి మీరు ఇంట్లో ఎవరైతే మీరు ఇష్టపడతారో వాళ్ళు ఒక్క సెకండ్ లేరని చెప్పి ఇమాజిన్ చేసుకుని చూడండి, మీకు బాధ కలగకుండా లేదని చెప్పేసి. బిగ్ బాస్ షోలో మాత్రము 3 months అంతే, 100 days మాత్రం లోపల ఉండగానే ఫ్యామిలీ గుర్తుకొస్తుంది చెప్పి కళ్ళల్లో ఏడుస్తారు, వాళ్ళని మిస్ చేస్తామని ఏడుస్తారు, వీళ్ళని మిస్ చేస్తాం. అరే మళ్ళీ బయటకి వస్తే 100 days తర్వాత మీరు మళ్ళీ ఇంటికి పోయి చూస్తారు బా మీ ఫ్యామిలీస్ని. మీ ఫ్యామిలీస్ మళ్ళీ వెళ్ళి చూస్తారు. 100 days కాదు కదా, సంవత్సరాలు 1000 days అనేది మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని చూడలేదు తను. తనకంత పెయిన్ ఉంటుంది, తనకంత పెయిన్ ఉంది కాబట్టి ఏడుస్తుంది. 100 days మాత్రమే మాకు లెటర్లు పోగానే ఏడుస్తారు, లెటర్లు రాకపోతే ఏడుస్తారు, చూడకపోతే ఏడుస్తారు. అంత పెయిన్, అంత ఎమోషన్ మీరు ఏడ్చినప్పుడు బయటకు వస్తే మళ్ళీ మీరు కలుస్తారన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంది.
బట్ కానీ తను బయటకు వస్తే కలవలేదని కానీ 100% మీ దానికంటే 100 టైమ్స్ అది నిజం అనమాట. అలాంటప్పుడు తను ఏడవడంలో తప్పే ఉంది అబ్బా, దాంట్లో సింపతి ఏంది? అన్నీ నేను చెప్తా చూడండి, అన్నీ అవలేగాలు చేసే పనులే అనమాట ఇవన్నీ, పనికిరాని వాళ్ళు చేసే పని. దట్స్ ఓకే, ఫైన్, ఇదంతా ఓకే, డన్. ఇవన్నీ నెగటివ్ అంటే మాకు అదే దానికంటే ఎక్కువగా మమ్మల్ని లవ్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, అక్క మీతో పాటు మేము ఉన్న వాళ్ళు అని ఒక మెసేజ్ పెడతారు కదా, వాళ్ళకంటే మీరేమి కాదు అసలు. వాళ్ళ కాళ్ళు గోటికి కూడా మీరు సరిపోరు. చాలు నాకు వాళ్ళు ఒక్క ఇద్దరు ఉంటే చాలు. నా బాధని వాళ్ళ బాధని అనుకొని ఫీల్ చేసి మమ్మల్ని అక్క మేము ఉన్నాము, నా ఫ్యామిలీలో మీరు కూడా, నా ఇంటి అమ్మ, బస్ ఇంకా దానికంటే ఇంకెక్కువ వద్దు. సో ఎస్, ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్. ఐఎమ్ రియలీ సో సారీ పాపా, నా వల్ల నా లైఫ్ సెలబ్రేషన్ ని పార్ట్ బట్ స్టిల్ ఇది కొంచెం బాధ ఉండింది. బట్ ఇప్పుడు కొంచెం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాము, ఎందుకంటే వాళ్ళు చెప్పారనమాట, మీకు ఫ్యామిలీ లేదు, నాకు తనకు సొంత అన్నలాగా తను ట్రీట్ చేస్తాడు తను చెప్పాడు, నువ్వు ఎవరు లేరని చెప్పావు అనుకో దెబ్బలు పడతాయని చెప్పారు అనమాట. సో అందుకోసమే వీళ్ళ అన్న ఇంటికి వెళ్తున్నాము. హలో అందరూ చూస్తున్నారు చెప్తున్నారు, వీళ్ళ అన్న ఇంటికి వెళ్తున్నాం అనమాట. అంటే మా బావగారు కదా, మా బావగారి ఇంటికి వెళ్తున్నాం అండి. అంటే అక్కడ మా ఫస్ట్ బిఫోర్ ఉండే ఇంట్లో మా నేబర్ భాస్కర్ అండ్ దీపిక వాళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అనమాట. వాళ్ళ అంటే చాలా చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము. ఇప్పుడు ప్రతి దానికి కూడా వాళ్ళు ఉన్నారనమాట, ఎవరో ఒక లేరు అనట్లేదు, వాళ్ళు ఉంటారు, ప్రతి దానికి వాళ్ళు ఉంటారు. సో దట్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు, సో రండి విల్ ఎంజాయ్ అన్నారనమాట. ఎంత టైం అని మనం ఇలాగే కూర్చోవాలి. సో ఒక రౌండ్ అలాగే మా కమ్యూనిటీలో సెలబ్రేషన్ పెట్టారు. కమ్యూనిటీ మెంబర్ అయిపోయాడు అతనే. సో కంగ్రాచులేషన్. సో తనంతా ఆర్గనైజ్ అంతా కొంచెం హెల్ప్ చేసాము. సో అక్కడ కొంచెం మీకు చూపించి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం, ఓకేనా? రండి వెళ్దాం. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి మీ పిల్ల పాపలతో అండ్ ఫ్యామిలీతో, అండ్ బీ హ్యాపీ. అండ్ ఎక్కువగా అల్లరి గిల్లరి ఏం లేకుండా హ్యాపీగా ఈ న్యూ ఇయర్ని మీరు సెలబ్రేషన్ చేసుకోండి. అండ్ అంత మంచిగా జరగాలి, అందరి లైఫ్లో మంచిగా ఒక ఈ ఇయర్ మీకు మంచిగానే అన్ని పాజిటివ్ వైబ్తోనే ఉండాలని మేము మనస్ఫూర్తిగా మీ అందరికి అంటే మేము కోరుకుంటున్నాం. అంకుల్ కూడా కోరుకుంటున్నాం. ఎస్, మా నాన్న కూడా తెలియకుండానే మా నాన్న అసలు ఈసారి ఈ న్యూ ఇయర్ కి మా అమ్మ నాన్న వాళ్ళు మిస్సింగ్, వాళ్ళు అక్కడే ఉన్నారు. యాక్చువల్గా వచ్చేవాళ్ళు, బట్ కానీ మేము ఇక్కడున్న ఈ దీంతో వద్దు అని చెప్పాము. ఓకే చలో రండి. సో న్యూ ఇయర్కి ఇక్కడి నుంచే మొదలు పెట్టారు డెకరేషన్ అనమాట. ఇది మెయిన్ స్టేజ్. Event going on? Good. Nice, all good. సో ఇది అన్నమాట. సో డెకరేషన్ అంతా చేశారు, మా కార్ అక్కడ నిలుచుకుంది న్యూ ఇయర్ కోసం పోవడానికి. రెడ్
Red. We are so much bread. Happy fellows. Red, we are so much happy fellows. Happy fellows. Wow. We are enjoying 31st. ఫైనల్ వచ్చేసినాం. ఎక్కడికి అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. అక్కడ వెనకలు ఎవరో ఉన్నారు. హలో భాస్కర్ బ్రో. వ్లాగ్ అంటే పరిగెత్తున్నారు. అదే ఇప్పుడే వచ్చామన్నమాట ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి. ఇదే మా చిన్న సెలబ్రేషన్. అంతే, ఇంకా నెక్స్ట్ చూపించాము, ఇంత అయిపోయింది. అంతేనా? అరే అసలు ఇంట్రడ్యూస్ చేయవా? ఇక్కడ భాస్కర్ బ్రో ఫుల్ కూర్చున్నారు గట్టిగా. అండ్ మన అభి బ్రో. చాలా బాగుంది. ఎస్, మా అన్న తరపు నుంచి అందరికి హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్లీ ఇల్లు చాలా బాగుంది, నీట్, క్లీన్. ఇది యాక్చువల్లీ బాగుంది. దిస్ ఇస్ నైస్. ఓకే, ఇదంతా డెకరేషన్ చేసింది సో దీపిక గారు ఫ్రెండ్. ఈ ఇల్లు, ఈ చెట్టు. ఓకే, చలో గైస్, ఇది మా సెలబ్రేషన్ అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట. అండ్ అందరూ చూసి బాగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉండండి. లాస్ట్ విష్ చేసేటప్పటికి ఇంకొకసారి ఒక వ్లాగ్ ఎండింగ్ చేసి జై చెప్పేసి. చలో బై. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. స్టే హ్యాపీ అండ్ Stay blessed. stay healthy and stay blessed.